బయటపడితే మహా అయితే ప్రభుత్వాలు కూలిపోతాయి. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో బయటపడుతున్న నిజాలున్నాయే, అవి మనల్ని అసలు వేరే రకమైన ప్రశ్నలడిగేలా చేస్తున్నాయి. అధికారం, డబ్బు, నేరం, వీటన్నింటి వెనకాల దాగి ఉన్న ఓ భయంకరమైన కుట్ర సిద్ధాంతాల ప్రపంచంలోకి వెళ్దాం రండి. ఇదే జెఫ్రీ ఎప్స్టీన్ కథ. చూసారా, ఈ కొటేషన్లో చెప్పినట్టే కొన్ని రహస్యాలు తెలిస్తే మనం చూస్తున్న ప్రపంచం నిజమేనా అని మనకే డౌట్ వస్తోంది. అందుకే అంటున్నాను, ఈ కేస్ కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద చిక్కుముడి. అసలు నిజానికి కల్పనకి మధ్య ఉన్న గీతను మనం చెరపగలమా? సరే, ఈరోజు మనమేమేం చూడబోతున్నామంటే, ముందుగా ఎప్స్టీన్ చీకటి సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రాణాలతో బయటపడిన వాళ్లు ఏం చెప్పారో విందాం. అతనిది నిజంగా ఆత్మహత్యనా? ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఇంకా రహస్య సంఘాలు, టెక్ దిగ్గజాల పాత్ర ఏంటి? చివరిగా అసలు మనం చూస్తున్న ఈ రియాలిటీనే వాళ్ళు డిజైన్ చేస్తున్నారా అని ఎంత లోతుగా వెళ్దాం. మొదటి సెక్షన్, ఎప్స్టీన్ డార్క్ ఎంపైర్. కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఈ కేసులో సెంట్రల్ ఫిగర్ జెఫ్రీ ఎప్స్టీన్, ఇంకా అతని ప్రైవేట్ ఐలాండ్. చూడటానికి పైకి ఏదో స్వర్గంలా కనిపిస్తున్న ఈ ప్రదేశం కింద, అంటే భూమి లోపల, బయటి ప్రపంచానికి అస్సలు తెలియని కొన్ని భయంకరమైన రహస్యాలున్నాయనంటారు. ఇక ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అత్యంత షాకింగ్ ఆరోపణలకు కారణమైన ఒకరి గురించి తెలుసుకుందాం. ఆమె పేరు జూలియట్ బ్రైంట్, ప్రాణాలతో బయటపడిన ఒక సాక్షి. ఆమె చెప్పిన విషయాలు వింటే మన వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. జూలియట్ బ్రైంట్ చెప్పినవి ఏవో గాలి మాటలు కాదండోయ్. ఎందుకంటే ఎప్స్టీన్ విక్టిమ్స్ కాంపెన్సేషన్ ఫండ్ నుంచి ఆమెకు అక్షరాల $2 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 16 కోట్ల రూపాయల పరిహారం అందింది. మరి అంత పెద్ద మొత్తం ఇచ్చారంటే ఆమె చెప్పిన మాటల్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె ఏం చెప్పిందంటే, ఒకరోజు కళ్ళు తెలిసి చూసేసరికి తాను ఎక్కడుందో తనకే తెలియదు. ఏదో అండర్ గ్రౌండ్ ల్యాబ్ లాంటి గదిలో ఉందట. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, తన చుట్టూ 6 వ్యక్తులు పూర్తి హ్యాజ్మాట్ సూట్లలో నిలబడి ఉన్నారు. మామూలుగా రేడియేషన్ నుంచో, డేంజరస్ వైరస్ల నుంచో కాపాడుకోవడానికి వేసుకుంటారు కదా సూట్స్. మరి ఆ సూట్లకి అక్కడ జరుగుతున్న దానికి సంబంధమేంటి? ఇక్కడ నుంచే జూలియట్ కథ మన ఊహకు కూడా అందని ఒక మలుపు తీసుకుంటుంది. ఆమె ఏకంగా ఏం చెప్పిందంటే, నేనొక మనిషిని చూశాను, కాని మరుక్షణం అతను మనిషి కాదు. నా కళ్ల ముందే అతని రూపం మారిపోయింది. అతనొక సరీసృపంలా రూపాంతరం చెందాడు అని. అంటే ఎప్స్టీన్ తన కళ్ల ముందే ఒక రెప్టైల్ లాగా మారిపోయాడని చెప్పింది. వినడానికి చాలా విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ జూలియట్ మాత్రం తాను కళ్ళారా చూసింది ఇదేనని బల్లగుద్ది చెప్పింది. అసలు ఇంత దారుణమైన పనులు ఎందుకు చేస్తున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానంగానే అడ్రినోక్రోమ్ అనే ఒక పదం మన ముందుకొస్తుంది. ఈ కాన్స్పిరసీ థియరీస్ ప్రకారం చిన్నపిల్లల్ని విపరీతంగా భయపెట్టినప్పుడు వాళ్ల శరీరం నుంచి ఒక రసాయనం విడుదలవుతుందట. అదే ఈ అడ్రినోక్రోమ్. దీన్ని సేకరించి తాగితే ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని ఈ ఎలైట్ క్లాస్ నమ్ముతుందని అంటారు. ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఎప్స్టీన్ మరణం ఆగస్టు 10, 2019. దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైల్లో అతను సూసైడ్ చేసుకున్నాడని అఫీషియల్గా ప్రకటించారు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనలు, దొరికిన ఆధారాలు చూస్తుంటే ఇది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేమో అని గట్టి అనుమానాలొస్తున్నాయి. ఆ రాత్రి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సాయంత్రం ఎప్స్టీన్ తన లాయర్తో మాట్లాడి కేసు గురించి చాలా యాక్టివ్గా చర్చిస్తున్నాడు. రాత్రి 10 గంటలకో ఖైదీలందర్నీ లాక్ చేసేశారు. సరిగ్గా 10:39కి ఎప్స్టీన్ సెల్ దగ్గర సీసీటీవీలో ఒక వింత ఆరెంజ్ ఫ్లాష్ రికార్డైంది. ఆ తర్వాత డ్యూటీలో ఉన్న గార్డ్లు ఏకంగా 3 గంటల పాటు నిద్రపోయారు. అంతేకాదు, చెక్స్ చేసినట్టు ఫేక్ రికార్డులు క్రియేట్ చేశారు. ఇక ఉదయం 6:30కి ఎప్స్టీన్ శవమై కనిపించాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా అనుమానాస్పదంగా ఉంది కదా. ఈ విషయాలన్నీ మనలో మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ముందుగా, ఆ ఆరెంజ్ ఫ్లాష్ ఏంటి? అది ఒక ఖైదీనా లేక ఆఫీసరా? FBI, DOJ రిపోర్ట్లకే పొంతనలేదు. ఇంకో విషయం, ఆ రాత్రి జైల్లో ఖైదీల సంఖ్య 73 నుంచి 72కి తగ్గిపోయిందనే ఆరోపణ కూడా ఉంది. మరి ఆ ఒక్క ఖైదీ ఏమయ్యాడు? అన్నిటికంటే ముఖ్యంగా, శవాన్ని చూసిన గార్డ్ ఎప్స్టీన్ మెడకు ఎలాంటి ఉరితాడు లేదు అని చెప్పాడు. మరి ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉన్న ఉరితాడుకి అతని మెడపై గాయాలకి అస్సలు సంబంధం లేదని తేలింది.
ఇవన్నీ ఏంటి? ఈ హత్య అనే వాదనకు మరింత బలాన్నిచ్చే విషయం ఒకటుంది. ఎప్స్టీన్ సోదరుడు హైర్ చేసుకున్న ఒక ఫేమస్ ఫోరెన్సిక్ పెథాలజిస్ట్ డాక్టర్ మైకెల్ బాడెన్. ఆయన తన రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఎప్స్టీన్ మెడలో ఉండే హయోయిడ్ అనే ఎముక 3 చోట్ల విరిగిపోయిందట. సాధారణంగా ఉరి వేసుకుంటే అలా జరగటం చాలా అరుదు. ఎవరైనా గొంతు నులిమి చంపినప్పుడే ఇలాంటి గాయాలవుతాయని ఆయన బలంగా చెప్పారు. సరే, ఇప్పటిదాకా ఎప్స్టీన్ గురించి చూశాం. కానీ ఈ కుట్రవలయం ఇంత చిన్నదేనా? ఎప్స్టీన్ ఒక్కడేనా, లేక అతని వెనకాల ఇంకా పెద్ద తలకాయలున్నాయా? ఇక్కడ్నుంచే కథ రాజకుటుంబాల నుంచి సిలికాన్ వ్యాలీ వైపు టర్న్ తీసుకుంటుంది. ఈ థియరీ ప్రకారం ఎప్స్టీన్ ఈ పెద్ద ఆటలో ఒక చిన్న పావు మాత్రమే. ఇప్పుడు మనం ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ దగ్గరకు వెళ్దాం. 2010లో ఒక టెక్ కాన్ఫరెన్స్లో జరిగిన ఒక సంఘటన. జర్నలిస్టులు ప్రైవసీ గురించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగేసరికి జుకర్బర్గ్ స్టేజ్ మీద చాలా నర్వస్ అయిపోయాడు. విపరీతంగా చెమటలు పట్టేసి చాలా అన్కంఫర్టబుల్గా కనిపించాడు. అతని ప్రవర్తన అప్పుడు అందరికీ చాలా వింతగా అనిపించింది. అయితే ఆ టెన్షన్లో తను వేసుకున్న హుడీ తీసేశాడు. అప్పుడే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ హుడీ లోపల ఒక వింత సింబల్ కనిపించింది. ఆ తర్వాత ఒక మ్యాగజైన్ ఆ సింబల్ ఒక సీక్రెట్ సొసైటీకి చెందినదని డీకోడ్ చేసింది. దీంతో సిలికాన్ వ్యాలీలో ఇలాంటి రహస్య సంఘాలు ఉన్నాయనే వాదనకు ఇది పెద్ద బూస్ట్ ఇచ్చింది. అదేదో ఫ్యాషన్ కోసం వేసుకున్న డిజైన్ కాదు, ఒక సీక్రెట్ గ్రూప్కి సంబంధించిన చిహ్నం అని చాలామంది నమ్ముతారు. రహస్య సంఘాలు అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు బవేరియన్ ఇల్యూమినాటి. మే 1, 1776లో దీన్ని స్థాపించారు. వాళ్ళ ఉద్దేశమేంటంటే మూఢనమ్మకాలని, ప్రభుత్వాల పెత్తనాన్ని, మతాన్ని వ్యతిరేకించడం. అప్పట్లో దాన్ని అధికారికంగా బ్యాన్ చేసినా వాళ్ళింకా సీక్రెట్గా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారని కాన్స్పిరసీ థియరీస్లో బలంగా నమ్ముతారు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది వీటన్నిటికంటే ఒక మెట్టు పైన ఉంటుంది. అదే రియాలిటీ బై డిజైన్. అంటే ఈ కుట్ర వెనుకున్న వాళ్ళు కేవలం కొన్ని సంఘటనల్ని కంట్రోల్ చేయడమే కాదు, ఏకంగా మన రియాలిటీనే వాళ్ళు డిజైన్ చేస్తున్నారా? మనం చూస్తున్నదంతా వాళ్ళు రాసిన ఒక పెద్ద స్క్రిప్టా? ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఉదాహరణ ది సింప్సన్స్ కార్టూన్. ఇందులో చాలా ఏళ్ల క్రితమే భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాలను చూపించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం దగ్గర్నుంచి ఆ ఎస్కలేటర్ సీన్తో సహా ఎప్స్టీన్ ఐలాండ్ మీదున్న గ్లాస్ డోమ్ వరకు, ఆసియా నుంచి ఒక ఫ్లూ వచ్చి ప్రపంచం మొత్తం షట్డౌన్ అవ్వడం దాకా ఎన్నో. ఇవన్నీ కేవలం కాకతాళీయమా, లేక జరగబోయే వాటికి మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసే ప్రిడిక్టివ్ ప్రోగ్రామింగ్ అనే టెక్నికా? ఈ ప్రిడిక్టివ్ ప్రోగ్రామింగ్, సీక్రెట్ సొసైటీస్ ఇవన్నీ మనల్ని మళ్లీ జూలియట్ బ్రైంట్ దగ్గరికే తీసుకెళ్తున్నాయి. ఆమె చెప్పిన రెప్టీలియన్ విషయం గుర్తుందా? డేవిడ్ ఐక్ అనే అతను పాపులర్ చేసిన ఈ రెప్టీలియన్ థియరీ ప్రకారం ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నది మనం అనుకుంటున్నట్టు మనుషులు కాదట. వాళ్ళు ఆల్ఫా డ్రాకోనిస్ అనే నక్షత్ర మండలం నుంచి వచ్చిన మనుషులుగా రూపాంతరం చెందగల సరీసృపాలు, అంటే ఏలియన్స్ అని ఈ థియరీ చెప్తుంది. సరే, ఈ కుట్ర సిద్ధాంతాలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ ఇదే నాణానికి మరోవైపు కూడా చూడాలి కదా. సైన్స్, సైకాలజీ దీనికి ఏం సమాధానం చెప్తున్నాయో చూద్దాం. జూలియట్ చెప్పిన షేప్ షిఫ్టింగ్ విషయం ఉందే, దాన్ని ట్రామా ఇండ్యూస్డ్ హాలూసినేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి తీవ్రమైన బాధకు, హింసకు గురైనప్పుడు వాళ్ళ మెదడు వాస్తవికత నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి భ్రమల్ని సృష్టించవచ్చు. ఇక అడ్రినోక్రోమ్ అనేది నిజానికి 1970లలో ఒక నవలలో సృష్టించిన కల్పిత పదార్థం. దాన్ని ల్యాబ్లో చాలా ఈజీగా తయారు చేయొచ్చు. మరి జుకర్బర్గ్ వింత ప్రవర్తన, దాన్ని అన్క్యానీ వ్యాలీ ఎఫెక్ట్ అంటారు. అంటే మనిషిలా ఉండి మనిషి కానిదాన్ని చూసినప్పుడు మనకు కలిగే ఒక రకమైన ఇబ్బందికరమైన ఫీలింగ్. సో ప్రతి వింత కథనం వెనుక ఇలాంటి లాజికల్ వివరణ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మన పెద్దలు ఊరికే అనలేదు, నిప్పులేనిదే పొగరాదు అని. ఈ థియరీస్ ఎంత వింతగా ఉన్నా జూలియట్కు $2 మిలియన్ కాంపెన్సేషన్ ఇవ్వటం, జుకర్బర్గ్ హుడీ మీద నిజంగానే ఆ సింబల్ ఉండటం, ఎప్స్టీన్ చనిపోయిన రాత్రి ఆ ఆరెంజ్ ఫ్లాష్ రికార్డ్ అవ్వటం, ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. ఇవన్నీ చూశాక తెర వెనక ఏదో పెద్ద కథే నడుస్తోందన్న అనుమానం రాకుండా ఉంటుందా? చివరిగా ఒకే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. జూలియట్ బ్రైంట్ చెప్పింది ఒక షేప్ షిఫ్టర్ గురించిన నిజమైన కథనమా, లేక తాను అనుభవించిన భయంకరమైన హింస వల్ల ఆమె మనసులో పుట్టిన ఒక భ్రమ?
వాస్తవానికి భయానికి కల్పనకి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనం ఎక్కడ గీయగలం? దీనిపై ఆలోచించండి.